అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నామండి. మొన్నటి రోజున అయితే బాగా వచ్చి వెళ్ళాడు కదా, 4 రోజులు అవుతుంది. మళ్ళీ మాయ అయితే చిన్న పని మీద వచ్చేసి ఇంకెనుకుండే కదండి, కాడికి ఎడికి తిరుగుతూ ఉన్నారు. మాయ వచ్చి ఇంకా ఈరోజు శుక్రవారం కదా, సాస్ బాబుని తీసుకెళ్ళాలి, ఇంకా అబ్బాయిని రెడీ చేయమ్మా, ఎక్కడ ఉన్నాడు, స్కూల్ దగ్గర ఉన్నాడు, ఇంటికాడ ఉన్నాడు అని చెబితే స్కూల్కి వెళ్ళాడు మాయ అన్నాను. ఇంకా తీసుకొనిరా, నేను వెళ్తున్నాను, అబ్బాయిని కూడా తీసుకెళ్తానమ్మా, అత్తమ్మ తెగ అడుగుతుంది, ఇంకా నాని కూడా తీసుకురమ్మన్నాడంటే అందుకని చెప్పేసి ఇంకా అబ్బాయిని స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా అబ్బాయిని తీసుకుని వచ్చి శుభ్రంగా స్నానం చేసి ఇంకా బట్టలు మొత్తం అయితే 2 రోజులు ఉంటాడంట సండే దాకా, అందుకని చెప్పేసి బట్టలు మొత్తం అయితే సర్దాను. ఇంకా ఆ టీ షర్ట్స్ అవి అయితే వేసుకుంటాడండి. మామూలుగా అలా వర్క్ బట్టలు ఇలాంటి ఊరికి వెళ్ళేటప్పుడు వేసుకోవాలంటే మాత్రం వేసుకోడు. చూడండి ఏ విధంగా రెడీ అయ్యాడు, చూపిస్తాను. సరేనండి, సాస్ని అయితే స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంక ఇంట్లో పులిహార చేస్తే పులిహార అయితే పిల్లలకి ఇద్దరికైతే తినిపిస్తున్నాను. ఇద్దరికి పులిహార తినిపించేసి సాస్కి శుభ్రంగా స్నానం చేపించేసి ఇంకా మాయితో అయితే పంపించేయాలి. కదగండి, ఇంక ఇప్పుడే స్కూల్ నుంచి అలా వచ్చాడు. ఇంకా పులిహార తినేసి శుభ్రంగా స్నానం చేసి ఒక సంచి బట్టలు పెట్టేసుకొని మాయితో అయితే బయలుదేరైతే వెళ్తాడండి. సరేనా, ఇంకా పులిహార అయితే ఎంతో టేస్టీగా ఉంది. బాగా బాగా బాయ్ చెప్పు తాతలకి. ఇంకవా వెనుకుండా వెళ్తున్నాడులే. ఎప్పుడు వస్తా మళ్ళీ సాసు, ఎప్పుడు వస్తా? బాయ్, జాగ్రత్త. అమ్మాయిని తీసుకోవా, సైకిల్ కొనుక్కొని వస్తా సంచి గొడ్లు పెట్టుకుని వస్తున్నాడు. పలాగెత్తు సైకిల్ పా. ఏడుగండి, ఎవరు చెప్పకుండా వస్తుండ్రు. మా నాన్న అడిగినా మా అమ్మ అడిగినా ఆనందం తినిపోదు కానీ రామోయ. మళ్ళీ ఎప్పుడు వస్తావు సాసు, ఎప్పుడు వస్తావు? మొత్తం ఆడే పెట్టుకున్నాడు. బాయ్ చెప్పు సాసు, జాగ్రత్త పండి. అమ్మా అమ్మా మేకలే మేకలు పడుతుంది ఇంట్లో పదంపా. సరేనండి, సాస్ని అయితే మాయ తీసుకెళ్ళాడు కదా, ఇంకా ఇక్కడికి వచ్చి అబ్బాయి బట్టలు ఉంటాయి కూడా పెట్టేసి పంపించాను. ఇక్కడికి వచ్చేలాగా చూడండి, మనకైతే కొంచెం కొత్త ప్లేస్ చూసినట్టుంది కదా. మొత్తం అయితే ఇంకా చెట్లు మొత్తం కొట్టేశారు. అదేగాక మన గ్రీన్ మ్యాట్ ఉండాలి కదా, మొత్తం పూర్తిగా పడిపోయింది. ఇంకా గ్రీన్ మ్యాట్ మొత్తం తీసేసి ఇంట్లో పెట్టేసి శుభ్రంగా ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం ఊడ్చేసుకొని వాటర్ పట్టేసి ఇంట్లో కూడా ఏమన్నా ఎలుకలు ఏమన్నా పాడు చేసాయేమో అవి కూడా క్లీన్ చేసేసుకొని వెళ్తాను. ముందు ముఖ్యమైతే గ్రీన్ మ్యాట్ ఎండకైతే బాగా ఎండిపోతూ ఉంది. ఇది కూడా తీసేసి ఇంట్లో వేసేసి మొత్తం క్లీన్ చేసి ఇంటికి వెళ్తాను. మొత్తం కొట్టేసారు చెట్లు మొత్తం, ఇప్పుడు దాకా మేకలు అన్నీ మేసిపోయినాయి. చూద్దాం పదండి పని మొత్తం. సరేనండి, మొత్తం అయితే ఇంకా ఆ విధంగా గ్రీన్ మ్యాట్ మొత్తం తీసేసాను. నాకు తెలియకుండా అయితే ఫ్రెండ్స్ అయితే వీడియో తీస్తూ ఉంది. ఇంకా ట్రైఫోడ్ కూడా తెచ్చుకోలేదు కదా, సాస్ బాబుని వదిలిపెట్టి కాస్త యూజ్ చేసి వెళ్దాం అనుకున్నాను. కిలోపు ఇంక చెట్లన్నీ ఇంక వాటి మీద పడేలేకే నేనైతే ఇంకా గ్రీన్ మ్యాట్ అయితే తీయాల్సి వస్తుంది. సుహాసిని అయితే నా చెప్పబెట్టకుండా ఇంకా అలా నేల చూపిస్తూ చెట్లు చూపిస్తూ సగం నన్ను చూపిస్తూ చేతగాని వీడియో అయితే తీసింది. ఆ విధంగా అయితే గ్రీన్ మ్యాట్ మొత్తం తీసేసి దుమ్ము మొత్తం ఉంటే విదిలిచ్చేసుకొని చక్కగా అయితే మడత పెట్టేసుకున్నాను. ఇంకా ఏదైనా కానీ వీడియోస్ తీసే వాళ్ళకి వీడియోస్ని ఇంకా అలవాటు అయినట్లుగా నా కూతురు అయితే నేను అలా విధంగా పని చేసుకుంటే వీడియో ఆఫ్ చేయకుండా ఇంకా ఆ విధంగా పెట్టేస్తాను. ఇంకా అమ్మ అయితే ఫోన్ తీసుకొని అయితే ఇంకా ఆ విధంగా అయితే వీడియో తీస్తూ ఉందండి. సరేనా, మొత్తం అయితే ఇంకా ఆ విధంగా మడత పెట్టేసుకొని ఇంకా స్వీట్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్దాము. చూడండి మా అమ్మ ఏ విధంగా వీడియో తీస్తూ ఇంకెలా మాట్లాడుతుందో మొత్తం చూపిస్తాను, చూద్దాం మరి. అండి పొడుగు కట్టలు మొత్తం అయితే ఏమో రేగుల కింద వేసాను.
గ్రీన్ మ్యాట్ మొత్తం ఉండాలి కదా, మొత్తం తీసేసి శుభ్రంగా ఇదిలిచ్చేసి మట్టి దువ్వాయి ఉంటే ఇదిలిచ్చి మచ్చటం మడత పెట్టేసాను. కవతలది అంటారా, ఇంకా అది బాగా వచ్చిందా, కొంచెం అడ్డానికి ఉండవేను. బాగా వచ్చిన తర్వాత మొత్తం నీట్గా కట్టెలు బాధేసుకొని కట్టేసుకుంటే సరిపోద్ది. ఇంట్లో మొత్తం కసూరు చేసుకుంటాను. మొత్తం ఇలా కొట్టేసేలేక కొంచెం ఎడారి అనేది పోయింది మనకి. బాగా వచ్చిన తర్వాత కట్టెలు మొత్తం బాధేసుకొని గ్రీన్ మ్యాట్ కట్టేసుకుంటే మనకు బాగుండుద్ది. సరేనండి, సాస్ బాబుని అయితే పంపించేసి ఇంకా నేనైతే మనకి ఆ ఇంటి దగ్గర అయితే ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుని వచ్చాను కదా. ఇక్కడ కూడా ఇంక ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి. ఇంకా ఇప్పుడే మా ఆయనకి కూడా ఫోన్ చేశాను, సాస్ తీసుకుని వెళ్ళానమ్మ అంటే జాగ్రత్తగా వెళ్ళారంటే జాగ్రత్తగానే వెళ్ళామన్నారు. ఇంకా బావ అయితే సాస్ బాబుని ఎందుకు పంపించావు, ఇంకా ఇక్కడైతే అన్ని సెంటరింగ్ పని పైనుంచి అవి పడతా ఉంటే పంపించకుండా ఉండాల్సింది రాజీ అన్నాడు. ఇంకా మాయ వచ్చి అడిగాడుగా బావా, ఇంక నేనైతే కాదనలేకపోయాను. ఇంకేమైందిలే, మాయ అయితే అబ్బాయి తిరుగుతూ ఉంటాడులే, ఏమైంది కాదివారం తీసుకొస్తాడని చెప్పాను కదా అని చెప్పాను. ఇంకా ఈ 2 రోజులు ఉండి కాదివారం అయితే సాస్ బాబు వస్తాడంట. ఇంకా ఎట్టెట్టున్నాడో ఏమో మరి. ఇంకా సాస్ బాబు వెళ్ళి కాడి నుంచి మా సుహాసిని అయితే ఒకటే ఏడుస్తూ ఉంది చూడండి. ప్రిన్సీ ఏంది అన్నయ్య ఊరికి వెళ్ళాడా? ఉంది ఉంది పప్పు. తాతకి అన్నం వండి పెడదాంపా. అన్నం పెట్టుకో తాతకి. అయిపోయిందా కలుపు? మా నాయనమ్మ ఇప్పుడు కలుపు పోయొచ్చి పొయ్యి అయితే మంటేస్తా ఉందండి. అబ్బాయిలు ఎట్టెక్కుతుంది పైకి. అబ్బో అబ్బో సాస్ ఉంటే అసలు నిన్ను ఎక్కి ఇచ్చేవాడు కాదు. మా ఫ్రెండ్స్ కూడా పప్పు అన్నం వేసానండి, తింటుంది. తిను. మా నాన్న ఇప్పుడే కలుపు పోయి వచ్చి భోజనం చేస్తున్నాడు. మా నాన్న మీద సాలిపోయింది ఈరోజు. ఓకేనండి, బావకైతే ఇంతకు ముందుగానే ఫోన్ చేశాను. సాహస్ ఏం చేస్తున్నాడు బావ అంటే, ఇంకా శుభ్రంగా స్నానం అయి చేపించేసి భోజనం అయితే పెట్టాం రాజీ అని చెప్పాడు. ఇంకా సరే బావ అబ్బాయి అయితే జాగ్రత్త, రేపు ఆదివారం తీసుకొని రా అని చెప్పాను. ఇంకా టైం వచ్చేసి 8:30 మధ్యలో అవుతుంది కదా. నేను కూడా సుహాసినికి భోజనం అయి పెట్టేసి ఇంక శుభ్రంగా స్నానం చేపించేసి నిద్ర అయితే కూర్చేసాను. నేను కూడా ఇంకా భోజనం చేశాను, స్నానం చేశాను. ఇంకా టాబ్లెట్లు వేసుకొని కొనుక్కోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దామండి. సరేనా? ఇంకా రాజీ పక్కన నాని లేడుగా, నాని పక్కన రాజీ లేదు కదా, బోరింగ్ అనుకోకుండా. ఇంకా అక్కడ బాగా లొకేషన్ మొత్తం బాగా చేసే పనులు మొత్తం చూపిస్తాడు. ఇక్కడ నేను అమ్మోళ్ళ ఇంటికాడ ఉండి నా డైలీ రొటీన్ అంటే నేను చేసే వీడియోస్ మొత్తం అయితే బాగున్నాయని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తారన్న, మంచి సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో అయితే ఇలా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తామండి. అదిగోండి మా ఫ్రెండ్స్ కూడా లేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాగా నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.